నెల్లూరు జిల్లా విడవలూరు మండలం తుమ్మగుంట వద్ద ఊటి కాలువలో మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు కాలువ కల్వర్టుపై కూర్చొని చేచర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య 32 సంవత్సరాల వ్యక్తి మద్యం సేవిస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు స్థానికులు వాపోతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ దుర్గాప్రసాద్ సిబ్బందితో కలిసి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకు రాబడిన సమాచారం మేరకు విడలూరు మండలం తుమ్మగుంట గ్రామానికి సంబంధించిన కాలువ అంటే మన వేస్ట్ వాటర్ పోయే కెనాల్ ఉంది. తుమ్మగుంటకు పోయే రోడ్, మెయిన్ రోడ్ నుంచి తుమ్మగుంటకు పోయే ఎంట్రన్స్లో ఉంది. ఇక్కడ తుమ్మగుంట కాలనీకి చెందిన చెలంచెర్ల లక్ష్మయ్య సన్ ఆఫ్ పోలయ్య, ఇతనికి 30 నుంచి 35 లోపు వయసు ఉంటుంది. భార్య 3 పిల్లలు ఉన్నారు. ఇతను ఉదయాన్నే గండిగుంట నుంచి భార్యను తీసుకుని వాళ్ళ కాలనీలో వదిలిపెట్టేసి అతను వచ్చేసి ఇక్కడ కూర్చొని ఈ కల్వర్ట్ మీద కూర్చొని మద్యం సేవిస్తున్నట్టుగా ఇక్కడ ఆధారాలను బట్టి తెలుస్తుంది. కూల్ డ్రింక్ బాటిల్, మద్యం బాటిల్ అవి ఉన్నాయి. అక్కడి నుంచి మద్యం తీసుకున్న తర్వాత ప్రమాదవశాత్తు కింద కాలువలో పడిపోయినట్టుగా ఇప్పటికున్న ఆధారాలను బట్టి తెలుస్తుంది. దాని మీద అనుమానాస్పద మరణంగా కేసు నమోదుపరిచి దర్యాప్తు చేస్తుంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Please subscribe to N3 TV.